హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి ఇది వినండి. ఎట్లా ఫ్రెండ్స్ సాంగ్ అదిరిపోయింది కదా. అది బోనాల కోసం అనేసి రెడీ చేసిన అనమాట. నార్మల్ ఒక 30 సెకండ్ సాంగ్ అది. మీరు కూడా అలాంటి వీడియోలు మీరు కూడా అలాంటి ఆడియోలు తయారు చేసుకోవాలంటే, అలాంటి సాంగ్స్ తయారు చేసుకోవాలంటే పెద్ద పని కాదు, చాలా ఈజీ. త్వరగా అది ఎట్లా చేసుకోలేదు మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా చేసుకోండి జెమినీ యూజ్ చేసి. ఓకేనా, చూపిస్తాను ఎట్లనో. ఫ్రెండ్స్, మొదటగా మనము మొబైల్ ఆన్ చేసుకున్నామండి. జెమినీలోకి అయితే వెళ్ళాలన్నమాట. జెమినీ ఆల్రెడీ ఇందాక నేను చేశాను, మళ్ళీ కొత్తగా చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి సాంగ్ కావాలి. మనకి ఏం సాంగ్ కావాలి? బోనాల సాంగ్ కావాలి కదా. బోనాలకి ఒక మంచి బేస్ ఉన్న మంచి బీట్ ఉన్న సాంగ్ తయారు చెయ్యి. మనకి బోనాల సాంగ్ కావాలి కాబట్టి చేసుకున్నాము. ఒక్క నిమిషం, రైట్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, బోనాలకి మంచి బేస్ ఉన్న మంచి బీట్ ఉన్న సాంగ్ తయారు చెయ్యి అంటే ఒక 30 సెకండ్స్ సాంగ్ అయితే జనరేట్ అవుతుంది. 30 సెకండ్స్ సాంగ్ అయితే దీంట్లో అయిపోతుంది. 30 సెకండ్స్ కన్నా ఎక్కువ సాంగ్ అయితే ఇది ఇయ్యలేదు. మీకు 30 సెకండ్స్ కన్నా ఎక్కువ కావాలంటే కూడా ఒక 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అట్లా కావాలన్నా కూడా అది కూడా ఏదో చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను అది. రైట్, మీకు ఈ సాంగ్ వినిపిస్తాగండి. వచ్చింది. అమ్మ సామి చూడవే జాతరా, డప్పు చప్పుడుకి దిగిరపోతరాజు, ఉరుములాంటి మా ఊర బీటు, తెలంగాణ శానం ఇది మన ట్రీట్. తల్లి మహాకాళిరా మా బోనాలు అందుకో అమ్మా, జై జై అమ్మా, జై జై అమ్మా, జై జై అమ్మా, జై జై అమ్మా. ఫ్రెండ్స్, చూసారు కదా, అసలు అదిరిపోయింది సాంగ్. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కొత్త తీసేసి కొత్త చాట్ ఓపెన్ చేసి మనకి దీంట్లో మనకి పోతరాజు కూడా కావాలి. అంటే పోతరాజు గురించి రావాలి, అమ్మవారి గురించి రావాలి, రెండు కలిపి సాంగ్ లో ఉండేలా చూడు అనేసి కొత్త ప్రాంప్ట్ ఇద్దాం. ఓకేనా, ఇద్దాం. ఆగండి. ఇప్పుడు బోనాలకి ఒక మంచి సాంగ్ తయారు చెయ్యి, అందులో అమ్మవారిని మరియు పోతరాజును ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో సాంగ్ అయితే జనరేట్ అవుతుంది. ఇందాక సాంగ్ చాలా బాగా వచ్చింది కదా. మీరు ఇట్లనే చాలా సాంగ్స్ చేసుకోవచ్చు అండి, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఫుల్ సాంగ్స్ చేయాలంటే ఎట్లా చేయాలో కూడా నాకు చెప్తే మీకు చేసేస్తా, వీడియో చేసేస్తా. రైట్, సాంగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు వినిపిస్తాను. ఆగండి. రంగమొచ్చిందమ్మ జతర షూరు అయ్యింది, మన పొత్తరాజు తల్లికి సాగణమిచ్చాడు. చెప్తో భూమిని కొట్టు గుంపు ముందుకు నడుపు, అమ్మవరి పల్లెకి ఊరేగింపు సాగలి. శక్తి రూపిణి అమ్మ మా బోనలు అందుకో, మా గ్రామ దేవత అమ్మ జై జై మహాకాళి, జై జై మహాకాళి. చూసారు కదా ఎలా వచ్చిందో. కావాలంటే మీ సొంతగా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కొంచెం, ఇది లిరిక్స్ అనమాట. ఇవి ఈ లిరిక్స్ ప్లేస్ లో మీరు సొంతగా లిరిక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఓన్ లిరిక్స్ ఉంచుకుంటే
అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా జెమినీతో చాలా బాగా సాంగ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. లిరిక్స్ ఎట్లా వేయాలి, ఏమైనా ఇట్లా డౌట్ వస్తా ఉంటాయి కదా, అలాంటి డౌట్ ఏమైనా వచ్చినా కూడా కమెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు మొత్తం క్లారిఫై అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అయినా సరే డౌట్ వస్తే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఓకేనా, ఈ 30 seconds వీడియోనే కాకుండా ఇప్పుడు 2 minutes 3 minutes ఫుల్ సాంగ్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఏంది ఇంకో వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి కూడా ఇంకో వీడియో చేస్తాను అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై.